ఈ రోజు సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి 10% యారన్ సబ్సిడీ డబ్బులను కాలయాపన చేయకుండా వెంటనే అందించాలనే డిమాండ్తోని మరి చేనేత జౌళి శాఖ ఆఫీస్ ముందు నేతన్న దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా మరి కొత్తగా చేనేత జౌళి శాఖ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి శైలజ రామయార్ మేడం గారు నిన్న మన యూనియన్ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడి యారన్ సబ్సిడీకి సంబంధించి 2022 యారన్ సబ్సిడీ కార్మికులకు రావాల్సింది ఏదైతే ఉందో 2-3 రోజుల్లోపు కార్మికులందరి అకౌంట్లలో జమ చేస్తామని చెప్పి దీక్షను వాయిదా వేసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా చేనేత జౌళి శాఖ ఏడీ గారు కూడా ఫోన్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేస్తున్నాం, తొందరలోనే 2-3 రోజుల్లోపు యారన్ సబ్సిడీ కార్మికుల అకౌంట్లలో జమ కావడం జరుగుతుంది చెప్పడం జరిగింది. అయినా కూడా యూనియన్ గా ఈ రోజు దీక్షను ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ రోజు చేనేత జౌళి శాఖ ఆఫీస్ వద్దకు వచ్చినటువంటి పవర్లూమ్ కార్మికులందరితో ఈ విషయాన్ని తెలియజేసి కార్మికులందరి అభిప్రాయంతో ఈ దీక్షను ఈ రోజు 2 రోజుల వరకు వాయిదా వేయడం జరిగింది తాత్కాలికంగా. ఒకవేళ 2-3 రోజుల్లోపు కూడా ఏదైతే కమిషనర్ గారు ఏడీ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు యారన్ సబ్సిడీ డబ్బులు రాని ఏడల తప్పకుండా మళ్ళా పెద్ద ఎత్తున సోమవారం నుండి దీక్ష చేస్తామని చెప్పి కూడా తెలియడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కేవలం యారన్ సబ్సిడీకి సంబంధించినటువంటి సమస్యలే కాదు, ప్రస్తుతం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వలన ఈ వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డటువంటి అన్ని రంగాల కార్మికులు ఆసాములందరూ కూడా ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని అనేక సార్లు యూనియన్ గా ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాకుండా ఉన్నది. కాబట్టి మరి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున ఈ నేతన్నల సమస్యలను పరిష్కారం కోసం నేతన్న పోరుయాత్ర జూలై 7 నుంచి సిరిసిల్ల నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది. 8 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పవర్లూమ్ చేనేత కార్మికుల సమస్యలపైన వివిధ జిల్లాలలో ఈ నేతన్న పోరుయాత్ర పర్యటించి జూలై 15న హైదరాబాద్ లో చలో హైదరాబాద్ నేతన్న గర్జన సభ నిర్వహించి అప్పుడే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ యారన్ సబ్సిడీ అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే అందించాలి. కార్మికులందరూ కూడా మన ఉపాధి కోసం జరిగేటువంటి నేతన్న పౌర యాత్రలో జూలై 7న జరిగే పెద్ద ఎత్తున సిరిసిల్ల నుంచి ప్రారంభమైన యాత్రలో ప్రతి ఒక్క నేత కార్మికులు కూడా పెద్ద ఎత్తున హాజరై మన ఉపాధి కోసం జరిగే పోరాటంలో భాగస్వాములై విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ గా నిర్ణయించడం జరుగుతుంది. ఈ రోజు అనేక పోరాటాల ద్వారా ఈ సబ్సిడీ హామీ ఇచ్చినందుకు అధికారులకు కావచ్చు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్మిక సోదరులందరికీ కూడా సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పక్షాన విప్లవాభినందనలు తెలియడం జరుగుతూ ఉంది. జిందాబాద్ సిఐటి, పోరాడదాం పవర్లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు, పోరాడదాం పవర్లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు. జిందాబాద్ సిఐటియు, పవర్లూమ్ కార్మికుల ఐక్యత, పరిష్కరించాలి పవర్లూమ్ కార్మికుల సమస్యలను, పరిష్కరించాలి పవర్లూమ్ కార్మికుల సమస్యలను. జిందాబాద్ సిఐటియు, పవర్లూమ్ కార్మికుల ఐక్యత, పోరాడదాం పవర్లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు.